మీకు లెక్కలు అందనంత దొరకనంత ఏమున్నది ఆశ్చర్యం. ఇంత వేగవంతంగా ఎవరు ఊహించకుండా ఉక్క తిప్పుకోనంత వేగంగా మీరు పాలసీని తీసుకురావడం, జీవో ఇష్యూ చేయడం, విత్ ఇన్ డేస్ లోనే దీన్ని సేల్ చేయాలనే వేగవంతమైన నిర్ణయం వెనుక ఇంత భారీ కుట్రకోణం ఎందుకు ఉండదు? హైదరాబాద్ మీరు చెప్పిన నడిబొడ్డున ఈ పారిశ్రామిక ప్రాంతాలలో ఉన్నటువంటి జన సమర్థం కలిగిన ఈ ప్రాంతాలలో భూముల విలువ ఎంతున్నాయి, రిజిస్ట్రేషన్ విలువ ఎంతున్నది? రిజిస్ట్రేషన్ విలువలో వీరికి అట్టమనేది ఎంత? 30%. కళ్యాణ్ గారు, ఈ ఏరియాలో ₹1,00,000 గజం ఉందనంటే రిజిస్ట్రేషన్ వాల్యూ జనరల్ గా 10 నుంచి 15,000 కంటే మించి ఉండదు. దాంట్లో 30% అంటున్నారు. అంటే ఇక లెక్కలేయండి, ఎన్ని కోట్ల ప్రాపర్టీ, 9,292 ఎకరాలు, ఎన్ని లక్షల కోట్ల ఆస్తిది. దీంట్లో మరి మార్కెట్ విలువ ఎంత, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎంత, దాంట్లో కలిపితే 30% వచ్చే ప్రభుత్వానికి ఎంత? ఇది ఖచ్చితంగా భారీగా స్టడీ చేసి అధ్యయనం చేసి పెద్ద ఎత్తున దోపిడీకి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఉంది. జనరల్ ఏం చేస్తారు, 50% ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకొని రిమైనింగ్ 50% కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తూ దాంట్లో ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఎంత, తర్వాత పోతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, దాని అంచనా వేసుకొని 100 నుంచి 200% వేస్తున్న దాఖలాలు మనం చూసాం. ఎక్కడైనా ఈ విధానం ఉంది. ఇప్పుడు నగరంలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి. ఎక్కడ కట్టాలండి? ఎక్కడ ఉన్నాయి భూములు? తీసుకున్నాను అన్ని కూల్చుడు, అమ్ముడు తప్ప. ఫార్మా సిటీ కోసం ఎక్వైర్ చేసిన భూమిని ఫ్యూచర్ సిటీ అంటావు, కానీ ఆడ పని మొదలు కాదు. మూసి ప్రాజెక్ట్ అంటావు, మూసే ఉన్నోళ్ళని ఖాళీ చేయిస్తేవి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి బాధితులకి ఇవ్వకుండా వీళ్ళం పంపిస్తేవి. అది మొదలైందా? నీ ఫ్యూచర్ సిటీ మొదలైందా? హైడ్రాతోటి కూల్చడం తప్ప. అంటే ఎక్కడ పునాదిరాయి పడదు, వేసినా పునాదిరాయి ఉంటది. ఎక్కడ కన్స్ట్రక్షన్ ఉండవు, డెవలప్మెంట్ ఉండదు. ఇక నువ్వు చేసేది వాళ్ళ మామూలుగా ఉండదు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు, 13 హామీలు